మాఫీ ఎవరికైంది? రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోశం. బ్యాంకులకు పరుగు. తమ సంగతి ఏందని ప్రశ్న. 4వ జాబితాలోనూ లేకపోవడంపై అసహనం. పలుచోట్ల వ్యవసాయాధికారులు నిలదీత. 2 లక్షల పైన రుణం ఉన్నవారిలో అయోమయం. మాఫీ డోకాపై రైతులు రాస్తారోకలు ధర్నాలట. మాఫీలో దోకా అయ్యారట రైతులు. రాస్తారోకలు ధర్నాలు. నిన్నటిదాకా రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం చివరి పాట కూడా పాడేసింది. రుణమాఫీ పూర్తయింది, 100% అమలు చేశాం అన్న సీఎం ప్రకటనతో అవాక్కవడం రైతుల వంతైంది. కనీసం 4వ జాబితాలోనైనా తమ పేరు వస్తుందనుకొని ఆశగా ఎదురుచూసిన రైతులు చివరకు హత్యాశులయ్యారు. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల రైతులు రోడ్లెక్కారు. సర్కారు దోకాపై కన్నెర చేశారు. రుణమాఫీ ఎవరికైంది, మా సంగతి ఏందంటే ఎక్కడెక్కడ అధికారులు నిలదీశారు. ఇక 2 లక్షల పైన రుణం అన్న రైతుల పరిస్థితి మరీ దారుణం. సర్ది చెప్పేవారు లేరు, సమాధానం చెప్పేవారు లేరు. ఇది పరిస్థితి. నా నా రుణం మాఫీ ఎందుకు కాలేదు అని వ్యవసాయ అధికారిని నిలదీస్తున్న కాంగ్రెస్ నాయకుడు. రైతులమందరం దరఖాస్తు చేసుకున్నాం. 2 నెలల క్రితమే ఇంట్లో అందరి ఆధార్ కార్డులు ఇచ్చినాం, అయినా రుణమాఫీ కాలేదు. అట్లాంటప్పుడు అప్లికేషన్లు ఎందుకు ఇచ్చినాం? అంతా చక్కగా ఉంటే గిట్లెందుకు అవుతుంది అంటూ, అంతా చక్కగా ఉంటే ఎట్లెందుకు అవుతుంది అంటూ నరసింహులపేట రైతు వేదికలో ఏవో వినయ్ కుమార్ను సోమవారం నిలదీశారు. మహబూబాద్ జిల్లా పెద్దనాగారం స్టేజీ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొబ్బా అశోక్ రెడ్డి. దంతాలపల్లి మండలంలో ఏపీజీవీబీ శాఖలో తన పేరిట 1,70,000 పంట రుణం ఉంది. రేషన్ కార్డులో పేరు లేదనడంతో 2 నెలల క్రితం దరఖాస్తు కూడా ఇచ్చినాం అని తెలిపారు. అయినా కానీ మా సంగతి ఏంది అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి 100% మాఫీ పూర్తయింది అంట. ఎట్లయితే 100%? 100% ఎట్లయింది? 4వ విడత రుణమాఫీ అయిందని అలా మీరు విడతలుగా ఆగస్టు 15 కల్లా పూర్తిగా రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలపైన ఒట్టేసి చెప్పిండు. ఆగస్టు 15 కల్లలో రుణమాఫీ అయింది కానీ పూర్తి కాలేదు. పూర్తి కాకుండా 2 జాబితాలు ఆగస్టు 15 కల్లా చేశారు. మళ్ళీ ఒక 2 జాబితాలు ఈ మధ్యకాలంలో చేశారు. మొన్న రైతు పండగ అని చెప్పి 4వ జాబితా ఇచ్చారు. సరే, ఇంకొక 5వ జాబితా ఉందని చెప్పాలి కానీ పూర్తి అయిపోయింది 100% అంటే ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు అనేది రైతులు అడుగుతున్నారు. ఇవాళ రైతులకు ఒక క్లారిటీగా అయోమయమో ఆందోళనలో ఉన్నారు. 2 లక్షల రూపాయల పైన ఉన్న రైతులు, రుణాలు ఉన్న రైతులు ఇవాళ ఏంది అని అసలు మాకు సమాధానం చెప్పేటోడు ఎవరిని అడగాలి? ఈ గందరగోళం ఏంది, అయోమయం ఏంది అనే పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారా, లేదంటే వ్యవసాయ శాఖ కమిషనరా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీయా బయటికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక మా పాలసీ ఇది. 2 లక్షల రూపాయల పైన ఉన్న లోన్లకు సంబంధించి కూడా మాఫీ చేస్తాం, దానికి ఒక పద్ధతి ఉంది, ఇదన్నీ చెప్పాలి. ఏది చెప్పకుండా 1 సైడెడ్గా రైతుల రుణమాఫీ 100% పూర్తయిందంటే ఇక మాకు ఘాట్లేదనే కదా అని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలా ప్రధానంగా ఇప్పుడున్న సెక్షన్ 2 లక్షల రూపాయల పైన ఉన్న రైతులు ఉన్నారు రుణం, వాళ్ళ పరిస్థితి ఏందో క్లారిటీ ఇవ్వండి ప్రభుత్వం. మీరు క్లారిటీ ఇవ్వకపోతే మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు నిలదీస్తారు, గొడవలు అయితే ధర్నాలు చేస్తారు. ఇది ఒక రకంగా ప్రభుత్వం రుణమాఫీ చేసింది వాస్తవమే, దాంట్లో డౌట్ లేదు. 20,000 కోట్ల రూపాయల పైన రుణమాఫీ చేసింది 2 లక్షల లోపు ఉన్న రైతులకి. అది ఒక రకంగా హిస్టరీయే, చరిత్ర. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గ్రేటే. కానీ అంత మీరు పనిచేసి కూడా ఇవాళ మళ్ళా ఒక రకంగా అపప్రద మూట కట్టుకునే పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు రైతులు ఎవరు రోడ్డు ఎక్కారనేది చూడరు కదా, ప్రజల్లో పలసన అవుతారు. రైతులు రోడ్లు ఎక్కారు, రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందట, ప్రభుత్వం పట్టించుకోవట్లేదట అని 10 మంది రోడ్లు ఎక్కినా చాలు, 100 మంది ఎక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రుణమాఫీ కానోడు ఎట్లాగో ఎక్కుతారు, ఊరుకు 10 మంది రోడ్డు ఎక్కినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరే. కాబట్టి ఆ రోడ్డు ఎక్కే పరిస్థితి రాకుండా మీరే ఒక ప్రకటన చేయండి అనేది ఇవాళ రైతులు కోరుకుంటున్నారు. రైతులు కూడా సంజాయించినట్టయితే వాళ్ళకి. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారే 100% అయిందంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి 100% అయిందన్నాక మరి ఎవరిని అడగాలి? వీళ్ళు 100% కాలేదు, మాది మేము మిగిలే ఉన్నాం, అందుకే మాఫీ ఎవరికైంది చెప్పండి రానని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి అడుగుతున్నారు. కాబట్టి మాఫీ విషయంలో ఉన్న గందరగోళానికి తెరదించాల్సింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఎట్లే ఉంటే మటుకి ప్రభుత్వానికి వ్యతిరేకత. పాపం ఎక్కడెక్కడ పోయి ఏ ఊళ్ళని నిలదీస్తారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఏమొస్తే ఆదేశాలు అదే పాటిస్తారు. వాళ్ళని పోయి గొడవలు పడుతుండ్రు, వాళ్ళతోని తనలాడుతుండ్రు, వాదోపవాదాలు, ఘర్షణలు, ధర్నాలు, టెన్షన్ పెట్టడం, వాళ్ళ పని వాళ్ళని చేసుకునేరా, వీళ్ళకి టెన్షన్ రైతులకి. వీటన్నిటి కారణం ప్రభుత్వం సమానం చెప్పాలి. చెప్తే చెక్ పడిద్ది, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది.